కంటిన్యూ చేద్దామండి. లైక్ చూద్దాము. ఇదేదో పిచ్చి పిచ్చి వచ్చినాయి. సో నేను ఇది డొనేషన్ పైల్లోనే పడేస్తా. దీనికి అసలు ఏమీ లేదు. ఇది టైమెక్స్ వాచ్ వచ్చిందండి. పనిచేస్తుందా లేదా మటుకు నాకు తెలీదు. బట్ చూస్తా ఎట్లా ఉంటుందని. పెట్టుకుంటే ఇలా ఉంది, బాగానే ఉంది. సో పని చేస్తే ఓకే, పని చేయకపోతే అగైన్ డొనేషన్లోనే పడేద్దాం దీన్ని. చాలా ఎక్సైటెడ్ ఉంది ఓపెన్ చేస్తుంటే. ఇది చూడండి, ఏంటిదో ఇది నాకు తెలీదు. బట్ వెరీ లైట్ వెయిట్ కూడా ఉన్నాయి పూసలు. పిచ్చి పూసలు కావచ్చు. నేను క్రాఫ్టింగ్లో యూజ్ చేస్తాను మేబీ. సో మనం క్రాఫ్టింగ్ పైల్ ఒక దగ్గర పెట్టుకుందాము. సో నేను క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తాను వీటిని. కొన్నేమో నా ఆల్రెడీ లైక్ ఉంచుకునే పైల్, మిగతాయి డొనేట్ చేసేవి. బ్యాంగిల్. ఈ బ్యాంగిల్ ఏంటిది అంటే తెలీదు, అతుక్కుంటుంది. సో ఇట్స్ మంచి క్వాలిటీ ఆబ్వియస్గా కాదు. సో నేను ఇది డిస్కార్డ్ పైల్లోనే పెట్టేస్తా. పిచ్చి జ్యువెలరీ డిస్కార్డ్ పైల్లో, ఆర్ఎల్స్ మనము డొనేషన్కి ఇచ్చేద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంది బ్యాంగిల్. ఇలా ఉంది. బట్ మనము దీన్ని ఐరన్ టెస్ట్ చేస్తే ఐరన్కి బాగా లాగేస్తుంది. సో ఇది పిచ్చిది. సో మనం డిస్కార్డ్ పైల్లోనే పడేద్దాం. టైమెక్స్ వాచ్ వచ్చిందండి. చాలా పాతది, పనిచేస్తుందో లేదో కూడా తెలీదు. మేబీ వేసి చూస్తే తెలుస్తుందేమో. మన బ్యాటరీస్ ఇట్లుంది. సో నాకైతే అంత నచ్చలేదు. బట్ మనం ఏమన్నా సెల్ చేద్దామా, ఏంటిది సెల్ చేస్తే బెస్టా అని నేను ఆలోచిస్తా. మీరు కూడా ఏమైనా సజెషన్స్ చెప్పండి. ఈబేలో కానీ ఇలా కానీ సెల్ చేయవచ్చా అని బల్క్గా. ఇంకొక వాచ్ వచ్చిందండి. ఎవరైతే యూజ్ చేసిరో వాళ్ళకి చాలా చిన్న చెయ్యివి. పర్టికులర్గా ఏంటిది లేవు దీని మీద మార్కింగ్స్. కార్డినల్ అంట. ఎంత ఉంటుందో మీరే చెప్పాలి. కార్డినల్ నేను చెక్ చేసి నేను యాడ్ చేస్తా పోస్ట్. పెట్టుకుంటే ఇలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే. బట్ నా సైజ్ కాదు. సో బాగుంది. సో నేను ఇది దగ్గర పెట్టుకుంటా. ఇద్దరు నేను సెల్ చేస్తా. ఫస్ట్ ఇవి ఎంత ఉంటాయో అన్నది నేను రీసెర్చ్ చేస్తా. ఓకేనా. కిప్పాయిల్లో పెట్టుకుందాము. ఇవేం పూసలు అయి ఉంటాయో మీరే చెప్పాలి. నేను ఇది డెఫినెట్గా నేను నా క్రాఫ్టింగ్కి యూస్ చేస్తాను నేను. సో నేను ఇది నా దగ్గర పెట్టుకుంటా. సో క్రాఫ్టింగ్లోనే పెడదాము. ఇదేదో వచ్చిందండి చూడండి. దీంట్లో నాకు తెలీదు. బట్ ఇది బ్రేక్ అయి ఉన్నది. ఇది అంటుపెట్టింది. చూడొచ్చు మనము. కొంచెం లాగుతుంది. బట్ డిస్కలరేషన్ బాగున్నది మీరు చూస్తే. కానీ ఇది యాంటిక్ పీస్ లైక్ ఉన్నది. లైక్ విక్టోరియన్ జ్యువెలరీ అట్లా ఉంటుంది కదా. ఇది ఆర్ట్ డెకో పీస్ ఆర్ సంథింగ్ ఏంటిదో అది. ఇది నేను ప్రస్తుతం నా కీప్ పైల్లో పెడతా. బట్ చూద్దాం. సింగిల్ ఇయర్ రింగ్ అండి. ఇది నేను ఎక్కడ పెట్టాలో నాకు తెలీదు. అంటుకొని అయితే అంటుకోవట్లేదు. తెలీదు ఏంటిదో ఇది. సో నేను ప్రస్తుతం ఈ సైడ్కి పెట్టేస్తా డిస్కార్డ్లో. బికాజ్ ఇంకోటి లేదు కదా ప్రస్తుతం అయితే. అది ఇదేంటిదో వచ్చింది చూడండి. కీ చైన్ మేబీ ఆర్ ఇంకేమైనా అయి ఉండొచ్చు, నాకు తెలీదు. లవ్ గుర్తున్నది. సో ఐ గెస్ ఇది ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఓపెన్ చేయొచ్చు. దీంట్లో ఏమైనా ఫోటో కానీ సెంట్ కానీ పెట్టుకోవచ్చు అనుకుంటా. ఇంట్రెస్టింగ్.
ఇంట్రెస్టింగ్ స్టఫ్. బట్ నేనైతే యూజ్ చేయను, డొనేషన్ పైల్లోనే వేసేస్తా. చూడండి, ఇయర్ రింగ్స్ వచ్చినాయి. చూడ్డానికి అయితే బాగున్నాయి, బట్ ఫ్యాషన్ జ్యువెలరీ కావచ్చు. బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద వన్ మోర్ ఆఫ్ దాట్ వన్. వీ నీడ్ పేర్ ఫర్ దట్, రైట్? సో మనము పేరు కావాలి మనకి. సో ఆ పేరు కోసం వెయిట్ చేద్దాము. వస్తుందా రాదా? ఇక్కడ చూడండి, చెత్తది ఇది. ఏం బ్యాంగిల్, అంతా లాగట్లేదు, అసలు లాగట్లేదు. బట్ నా సైజ్కి పెద్దది. నేను దీన్ని డిస్కార్డ్ పైల్లోనే పెడదాము. ఇదేంటిదో మీరే చెప్పాలి. వీణలాగా, దాన్ని ఏమంటారు, వాయిలిన్ లాగా ఉంది, బట్ ఫంట. సో నేను డిస్కార్డ్ పైల్లో పెట్టేస్తా దాన్ని. చూడండి, ఇది చాలా చంకీది. మీకు తెలుసు నాకు చంకీవి అస్సలు నచ్చవని, మీరు చూస్తుంటే. ఇది చంకీ, ఏం చేసుకుంటారో కూడా తెలియదు, దీన్ని ఎట్లా వేసుకుంటారో కూడా తెలీదు, ఎట్లా స్టైల్ చేయాలో కూడా నాకైతే తెలీదు. సో మంచిగా లాగుతుంది చైన్తోని. సో ఇది చంకీ 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 నెక్లెస్. నేను అస్సలు వేసుకోను. అండ్ అసలు ఎందుకు ఇలాంటి తయారు చేసారని కూడా నాకు ఆలోచన వస్తుంది. బట్ యా, మనం డిస్కార్డ్ పైల్లో పెట్టేద్దాం. ఇక్కడేదో దీన్ని, ఇది ఒక దాన్ని ఏమంటారు, బ్రేస్లెట్. బట్ నేను ఒక ఐడియా చెప్తానండి. ఎప్పుడైనా మీరు థ్రిఫ్ట్ స్టోర్లోకి వెళ్తే, మీరు ఏదైనా కొనుక్కుంటున్నారు అంటే, ఇప్పుడు అదేమన్నా ఎక్స్పెన్సివ్ పీస్ అనుకో, ఈ క్లిప్ ఉంటుంది కదా మనం పెట్టుకునేది, అది డెఫినెట్గా క్రియేటివ్గా ఉంటుందండి. అంటే ఇట్లా ఈజీ కైండ్ ఆఫ్ లాక్ ఉంటుంది దీనికి, కొంచెం క్రియేటివిటీ ఉంటుంది దానికి. సో ఇది జస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీనా మరి ఇంకేమన్నా తెలీదు. అంటుకోవట్లేదు, బట్ డిస్కలరేషన్ అయితే కనిపిస్తుంది నాకు. బట్ ఇది నేను ఒకసారి చెక్ చేస్తాను తర్వాత ఏందని మనం మళ్ళీ చూద్దాము. దీన్ని ప్రస్తుతం అయితే డిస్కార్డ్ పైల్లో పెట్టేస్తా. ఈ చూస్తే నాకు షీన్ నుంచో, ఆర్డిన్ నుంచో, టెమో నుంచో ఆర్డర్ చేసినట్టుంది. పిచ్చిది, నేను అసలు నచ్చలేదు. సో ఇలాంటిది ఇంతకు ముందుకు వచ్చింది కదా, బ్యాంగిల్స్ పేరు అనుకుంటా. సో ఇది అనుకుంటుంది ఐరన్, సో ఆబ్వియస్గా ఇటే పోతుంది అది. ఇది బ్రాస్లెట్ వచ్చింది, బాగుంది చెప్పాలంటే. బట్ ఇది ట్రెక్ చేద్దాం. రాగి తీగ కావచ్చు ఇదైతే. బట్ నేను అన్నం చూసిండ్రా, దిస్ ఈజ్ లైక్ మంచిగా క్రియేటివ్గా ఉన్నది ఇది, మీరు చూస్తే బాగుంది నిజంగా చెప్పాలంటే. బట్ ఇదేమన్నా బ్రాండెడా లేదా అంటే మటుకు నాకు అర్థమవుతలేదు. ఇదైతే లాగేస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇది లాగట్లేదండి. బట్ తెలీదు ఏంటిదో, దీన్ని మనం చెక్ చేయాలి. ఇలా ఉంది పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉందా లేదా మీరే కామెంట్ చేయాలి. నేను ఇది కీప్ పైల్లోనే పెట్టుకున్నాము. నాకు ఇంతకుముందు ఇంకొకటి కూడా వచ్చింది, సేమ్ ఫ్యాషన్ జ్యువెలరీ అని కూడా రాసింది. నాకు తెలిసి ఇది $1 ఉంటుంది కావచ్చు, పిచ్చిది అంటుతుంది. సో నేను ఇది డిస్కార్డ్ పైల్లోనే పెట్టేస్తా. వావ్, బ్యూటిఫుల్ ఉందండి ఇయర్ రింగ్ అయితే. ఇదేం స్టోన్ అంటారో నాకు తెలీదు, మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఆ స్టోన్ ఏమంటారో. బట్ ఇది బాగా అతుక్కుంటుంది. సో ఇది పిచ్చిదే, కాకపోతే ఐ డోంట్ నో, మంచిగా ఉంది. అంటే ఓల్డ్ స్టైల్ ఉంటుంది కదా, క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ అంటారు. యా ఇవి. సో దీని పేరు వచ్చే వరకు మనం పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇది చూడండి, బ్రేస్లెట్ వచ్చింది. ఇది కూడా ఫ్యాషన్ జ్యువెలరీనే. బాగుందా లేదా మీరే కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది, నేనైతే ఉంచిద్దా పక్కకి. బట్ ఏందన్నది తెలీదు. ఇదైతే ఫ్యాషన్ జ్యువెలరీనే, నాట్ ఎక్స్పెన్సివ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ నాకు తెలిసి. ఇది కూడా ఇయర్ రింగే అనుకుంటా. దీనిది అది లేదు, దానికి వెనకాల క్లిప్ ఆన్ వస్తుంది కదా, అది మనం వెతుకుదాము. ఉంటే ఓకే, లేకపోతే
ఏం చేస్తాం ఒక్కదాంతో, సో పెద్ద ఉపయోగం లేదు మనకి. ఇదేదో రింగ్ వచ్చింది, కలర్ అయితే పోయింది బాగా. ఇది ఏమంటారు, గోల్డ్ కాదు, ఇంకేమీ కాదు, కలర్ కూడా పోయింది. మీరే చెప్పాలి ఎట్లుందో, నేను పెట్టుకుంటా. చూడండి, బాగుందా? ఇది కరెక్ట్ బాగుందా లేదా మీరే కామెంట్ చేయండి. బట్ ఇది పిచ్చిదే, పిచ్చి ఉంగరం. ఇండియా నుంచి వచ్చింది కావచ్చు, ఎవరో ఇండియా నుంచి తెచ్చిండ్రు, అది అక్కడ పడేసిండ్రు. సో బాగానే ఉంది. సో పక్కన పెడతా ప్రస్తుతం. విల్ సీ వాట్ వీ కెన్ డూ విత్ దాట్. అండ్ ఇది యేసుప్రభువుది. నేను యేసుప్రభు మతం కాదు. సో ఇది మన డొనేషన్ పైల్లో పెట్టేద్దాం. ఇది ఒక ఇయర్ రింగ్ వచ్చింది, ఫ్యాషన్ జ్యువెలరీ. ఈరోజు ఎందుకు హోప్ లేదండి, అసలు నాకేం కనిపించట్లేవు, సూపర్గా ఉన్నాయి. సో చూద్దాం ఇంకా మనకేమైనా మంచివి ఏమైనా కనిపిస్తాయేమో. సో ఇది ఒకటే ఉంది కదా, పక్కన పెడదాము. ఇది ఒకటి ఉన్న రెండు ఉన్న అస్సలు బాగలేదు. సో స్టిల్ పక్కన పెడదాము, నా ట్రీకి పెట్టుకుంటా. ఇది కెనడా మేపుల్ లీఫ్ ఉంటుంది కదా, అది ఉన్నది. ఇది గోల్డ్ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. నో, ఇది కాదు, కొంచెం గుంజుతుంది, మంచి గుంజుతుంది. సో ఇది ఒకటే ఉంది కాబట్టి మనం మళ్ళీ పక్కన పెట్టుకుందాము. జీసస్ క్రైస్ట్ది మళ్ళీ వచ్చింది నాకు ఇంకోటి. ఇది ఎవరితో అయితే కానీ చాలా భక్తులు వాళ్ళు, అంటట్లేదు. అండ్ కొంచెం అంటుంది ఇది. మీరు అప్పుడే మీకు అర్థమైపోతుంది, ఇంత క్రియేటివ్గా కూడా లేదు ఇది. మీరు చూస్తే మేబీ 925 సిల్వర్ అయి ఉండొచ్చు, కాకపోయి కూడా ఉండొచ్చు. బట్ ఇది నా కొలీగ్స్ కోరికని ఇస్తాను నేను. అందరు క్రిస్టియన్సే అంటారు కదా అన్నట్టు, నేను చెప్పలేదు. నేను ఇక్కడ ఫార్మసీలో జాబ్ చేస్తాను. సో నేను ఫార్మసిస్ట్. సో యా, అది నా వృత్తి ఇక్కడ. దేవుడు. సో ఇది నేను నా కొలీగ్స్ కోరికని ఇస్తా. అందరు క్రిస్టియన్సే ఉంటారండి ఇక్కడ. అందరు కొలీగ్స్ క్రిస్టియన్సే, తెలుగు వాళ్ళు తక్కువ మేము ఉండే ప్లేస్లో. సో యా, అండ్ ఇదేదో రింగ్ వచ్చింది, పిచ్చి రింగు. నేను ఈరోజు చాలా ఎగ్జైటెడ్ ఉన్నానండి. జాబ్ నుంచి మా ఈ స్టోర్ పక్కన ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ అట్లా. మస్తు ఎగ్జైటెడ్గా పోయి తీసుకున్నా. బట్ అక్కడ 3 బ్యాగ్స్ ఉండే. 2 బ్యాగ్స్ చాలా బాగున్నాయి. ఐ మీన్ అంటే నాకు బయట కూడా గోల్డ్ స్టఫ్ అట్లా, అంటే గోల్డ్ కాదు, గోల్డ్ కలర్ స్టఫ్ కనిపిస్తుండే. అప్పుడే ఒకతను వచ్చి నేను తీసుకుంటా అని, నేను ఫస్ట్ వచ్చినాను, ఆయన ఫస్ట్ వచ్చిండు కాబట్టి ఆయనకు సెలెక్ట్ చేసుకునేది కావాలని ఆయన 2 తీసేసుకున్నాడు. మిగిలింది నేను తీసుకున్నా. బట్ నాకు ఈరోజు అంతగా సాటిస్ఫాక్షన్ లేదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ సమ్ హోప్ టు సీ వెదర్ ఏమన్నా దొరుకుతాయా లేదా అని. ఇది ఏందో ఉంది చూడండి, బ్రోచ్ పిన్, ఏంటిదో కూడా తెలియదు నాకు. బట్ పక్కన పెడదాము, చూద్దాం దాని సంగతి ఏందని. ఇదేంటిదో నా క్రాఫ్టింగ్కి డెఫినెట్గా యూజ్ చేస్తా. సో నేను ఇది కూడా పక్కన పెడతా. ఇక్కడ చూడండి, ఇది ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది, హ్యాండ్ మేడ్ స్టఫ్. బట్ అదేదో నేను వేసుకుంటానని కాదు, నేను ప్లాన్ చేస్తున్నా. ఏంటిది తెలుసా, ETSYలో ఒక అకౌంట్ క్రియేట్ చేసి అమ్ముదామని. చూడండి మీరు, నా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఆ డీటెయిల్స్ పెడతాను. పెద్ద పిచ్చిదే కావచ్చు, కాకపోతే ఇవి బాగున్నాయి. ఏంటివని చెక్ చేయాలి. ఇది ఓల్డ్ స్టఫ్ ఉంటుంది కదా అది. సో నేను ఇది కిప్పల్లో పెడదాం ప్రస్తుతము. ఇది నా నెక్లెస్ ఉంది, చంకీ ఉంది. అసలు ఇది ఎట్లా వేసుకుంటారో కూడా తెలియదు, చిలుము వాసన కూడా వస్తుంది నాకు. సో ఇట్స్ బెటర్ నేను పక్కన దూరంగా పెట్టడమే. నాకు ఎందుకో ఈ వాసనకి కూడా లిటిల్ బిట్ ఎలర్జీ టైప్ ఫీల్ అవుతుందండి, ఇచ్చినెస్. ఇది నేను స్కిన్కి తాకితే ఎందుకో ఇచ్చి ఫీలింగ్ కూడా వస్తుంది నాకు. బట్ ఇది అయితే ఇనుము. మీరు చూస్తే నేను ఏం చేస్తానంటే, ఒకవేళ క్రాఫ్ట్స్కి యూజ్ చేస్తే ఇవి తీసేసి ఇవి ఒక్కటి యూజ్ చేసుకుంటా. మీరు చూస్తున్నారు కదా, మంచిగా ఉన్నాయి ఇవి. నేను కూడా చూపిస్తాను నేను ఏ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చేస్తానో అవన్నీ మీకు నేను చూపిస్తాను పోను. బట్ ప్రస్తుతం అయితే ఇది నేను డిస్కార్డ్ పైలో పెడతా, తర్వాత చూద్దాం దాని సంగతి. ఇది చూడండి, మేరీ మాత కావచ్చు, క్రిస్టియన్స్ది. సో నేను క్రిస్టియన్ కాదు, చెప్పినాను కదా. యా, ఇది ఓ మై గుడ్నెస్,
ఎట్లా ఉంది చూడండి. బట్ ఇది బులోవా వాచ్. ఐ గెస్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ టైపే. బట్ ఎంత ఉంటుంది అన్నది నేను చూసే చెప్తా. బట్ ఇంత చెత్తగా ఉన్న తర్వాత ఎవరైనా సెకండ్ హ్యాండ్లో కూడా కొనుక్కుంటారా అంటే నాకు కూడా డౌటే. సో ఎన్నో ఈరోజు మనకు అంత బాగా రాలేదు. బట్ స్టిల్ ఇది వాచ్ వచ్చింది. ఇది నేను చెక్ చేస్తా ఎంత ఉంటుంది అని. బట్ బులోవా వాచెస్ ఎక్స్పెన్సివ్నే ఉంటాయి. సో తెలీదు ఏముంటుందని పక్కన పెట్టి చూస్తా ఫస్ట్. సో ఒక ఇయర్ రింగ్ వచ్చింది మీరు చూస్తే. ఇంకొక 2 ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. వీటికి పేరుంది. సో నేను నా ట్రీకి పెట్టుకుంటా. అంటట్లేదు మరి ఇదేంటిదో తెలీదు మనకి. డిస్కలరేషన్ కూడా ఏం లేదు. నేను పక్కన పెట్టిస్తా, తర్వాత చూద్దాం దీన్ని. నేను అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తానండి, ఊరికే కాదు. ఎంత ఉంటుండొచ్చు, ఇదేమన్నా ప్రైజీ స్టఫా లేదా. ఇది చూడండి ఎట్లుంది. బట్ నేను ఈ పూసలు మటుకు నేను డెఫినెట్గా యూజ్ చేసుకుంటా నా క్రాఫ్ట్స్లా. సో నేను నా క్రాఫ్టింగ్ పైలో పెట్టుకుంటా. పడవా ఇంకోటన్నా వచ్చిందో లేదో కూడా తెలీదు. ఇంతకుముందు ఒక ఇయర్ రింగ్ వచ్చింది కదా, దాని పేరు ఇది. అక్కడ ఉంది ఇది మేడం, దాని పేరు ఇది. పిచ్చివే నాకు తెలుసు అవి కూడా. ఇంకొక పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అంటుకోవట్లేవు. సిల్వర్ అయి ఉంటాయి లేదా ఇంకేమైనా రిఫైన్ మెటల్స్ కూడా అయి ఉంటాయి. బట్ అది ఇనుము స్టెయిన్లెస్ స్టీల్ అయితే కాదు. కీ చైన్ చాలా చెత్తగా ఉంది, పాడేద్దాం. అండ్ ఇయర్ రింగ్ వచ్చింది. ఇంతకుముందు మీకు గుర్తుంటే దాని పేరు ఇక్కడ ఉందండి. దీనికి క్లిప్ ఆన్ స్టఫ్ ఉంటుంది కదా, అది పెట్టుకోవచ్చు. లెట్స్ సీ. కానీ బాగానే ఉంది, ఇదైతే నాకు నచ్చింది. సో నేను పక్కన పెట్టుకుంటాను నాకు కావాల్సినవి. సో ఇది ఒకటే ఉన్నది ప్రస్తుతం. అండ్ ఇది యాపిల్ అండి, యాపిల్ ఇయర్ రింగ్. ఆర్డీన్లో కానీ క్లియర్లో కానీ తీసుకున్నది. సో నేను ఇది చెత్తలో పడేస్తా బేసికల్గా. మళ్ళీ డొనేషన్లు వేసేద్దాం. ఇక్కడ ఏదో చిన్నది నాకు పట్టను కూడా పట్టదు. ఇది కూడా నాకు పిచ్చిగానే కనిపిస్తుంది, పెద్ద ఇంపార్టెంట్ స్టఫ్ కాదేమో అని. బట్ నేను డొనేషన్లో వేసేస్తా. ఎందుకండి ఈరోజు చాలా డిసప్పాయింటింగ్ అయితే అనిపిస్తుంది ఇప్పటి వరకు. ఇక మీద ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. ఇది బ్రేస్లెట్ మెకానిజం ఉన్నది దీనికి కొంచెం. మేబీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఆర్ సమ్ లైక్ ఏమంటారు, ఏమైనా ఆర్ట్ డెకో పీస్ అట్లా ఉండొచ్చు. బాగుందా లేదా మీరు చెప్పాలి. థ్యాంక్ యూ. ఇది పక్కన పెడదాం. దీనికి ఇంకోటి కూడా వచ్చిందండి చూడండి. బట్ పాత పడిపోయినాయి. నా దానికి పెడతా, నా ట్రీకి పెడతా, చూస్తా. ఇదేంటో అండి ఇయర్ రింగ్, లైక్ 1960s ఉంటుంది కదా పోల్కా డాట్ స్టఫ్, అది ఇది. సో నేను దీన్ని ఏం చేస్తున్నా కూడా తెలియదు. సో ఇది ఒకటే ఉన్నది ప్రస్తుతం. సో పక్కన పెట్టుకుందాము. వావ్, ఇదైతే బాగుంది, ఎనామెల్ది. హోప్ దానికి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను, నాకు నచ్చింది ఇది. సో అదొకటి. ఏదో చైన్ వచ్చిందండి చూడండి, బాగుంది కదా, బాగుంది. ఫస్ట్ మనం ఐరన్ టెస్ట్ చేద్దాము. ఇఫ్ ఐరన్కి అంటుకుందంటే నేను ఏం చేసుకోలేను దాన్ని. అంటుకొని అయితే అంటుకోవట్లేదు. ఇది లాగింది కొంచెం, బట్ లైట్గా లాగుతుంది. బాగానే ఉంది లిటరల్గా చెప్పాలంటే. తెలీదు ఏం చేద్దాము, అమ్మేద్దాం మళ్ళీ. ఇదేదో లైక్ ఉంగరం వచ్చిందండి చూడండి. నాకు తెలిసి ఇది వెండేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు చెప్పాలి వెండి అయ్యి ఉంటుందా కాదా అని. వెండి అయ్యి ఉంటే ఇది ఎంత కమ్మచ్చో కూడా చెప్పండి. పక్కన పెట్టుకుందాము. ఇది ఒక ఇయర్ రింగ్ వచ్చింది. దీనికి జత ఏమన్నా ఉందా చూద్దాము. ఇంకోటి ఏదో వాచ్ వచ్చిందండి టైమెక్స్ది. బట్ ఇది పనిచేస్తుందా లేదా, ఎప్పటివి అది కూడా తెలియదు నాకు. నేను దాన్ని కూడా సార్ట్ చేయాలి. అండ్ రాగి ఉంగరం, వేడి బోనికే పెట్టుకుంటారు కావచ్చు. ఇది రాగిది, నేనైతే పెట్టుకోను. సో ఇది పక్కకు పెట్టేద్దాం. చూసారు కదా దీనికి ఇది పేరు వచ్చింది. ఇది నా ట్రీకి పెడతా. సో నేను ఇది పక్కన పెట్టుకుంటా.
ఇది మీరు చూసిర్రా ఇక్కడ దీనికి కాంబినేషన్ అనుకుంటా. ఇది ఎవరు పెట్టుకుంటారు, ఇది కూడా నాకు తెలిసి 1960s స్టఫ్ ఇది మీరు చూస్తే. సో ఇదన్నమాట. సో ఇది నా ట్రీకి పెట్టుకుంటా. గుడ్లగూబ నాకు ఇది గుడ్లగూబ నా వీడియోస్ లైక్ నేను ఎవరిదైతే జ్యువెలరీ వచ్చినో వాళ్ళకి గుడ్లగూబలు అంటే చాలా ఇష్టం కావచ్చు, గుడ్లగూబ. సో ఇది ఒకటే ఉంది ప్రస్తుతం, తెలిసి మనకి ఇంకోటి వస్తుందా లేదా చూద్దాము. ఇదేంటిదో తెలీదు. సో ఇది నేను యూజ్ కూడా చేయను. మీకు గుర్తుంటే ఇది ఫస్ట్ వచ్చింది ఇయర్ రింగ్, దాని పేరు ఇది. ఇక్కడ చూడండి, వి గాట్ ఎ మ్యాచ్. ఇట్లా ఉంది అది ఏందో కూడా అర్థమవుతలేదు నాకు ప్రస్తుతం. ఇదేదో రింగ్ వచ్చింది, గోల్డ్ అయితే బాగుండు బట్ కాదేమో. ఉందండి, సరే ప్రస్తుతం అయితే పక్కన పెడతాం. ఇదేంటిదో కూడా తెలియదండి, ఇయర్ రింగా ఇంకేమన్నానా, ఒకటే ఉంది. సో నాకు పక్కన పడేద్దాం. ఇవి క్యూబెక్ ప్రొవిన్స్వి బటన్స్ ఉంటాయి కదా, అవి అనుకుంటా. ఈ బటన్స్ ఎంత వాల్యూ చేస్తాయండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఇది చూడండి, ఇది కూడా దీన్ని ఏమంటారు, యాక్ అని అంటారా, ఏమంటారు, యాక్ కావచ్చు, జడల బర్రె, అది కావచ్చు. ఇది బాగుంది. సో నేను ఇవి పక్కన పెడతాను. నాకు నిజంగా అర్థమవుతలేదు, ఈరోజు నాకు మెంటల్ ఎక్కింది, బాగలేదు. ఎందుకంటే నాకు ఒక్కటి కూడా మంచిది రాలేదు ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ స్టఫ్. ఇదేంటిదో తెలీదు, ఇది ఏదన్నా బ్రాండ్దా ఏమన్నా అయి ఉంటుందా చెప్పండి. ఇదేంటిదో కూడా తెలియదు, దీనికి ఇంకో పార్ట్ కూడా లేదు. సో ఐ కాంట్ కామెంట్ ఆన్ ఎనీథింగ్. ఇది లవ్ది లైక్ లైక్ హార్ట్ షేప్డ్ స్టఫ్ ఉంది లోపల. సో ఆ స్టఫ్ కూడా అసలు ఒక్కటే ఉంది. ఇది ఇంకొక ఇయర్ రింగ్ కూడా వచ్చింది చూస్తే మీరు ముందు. దే హ్యావ్ ద మ్యాచ్ యాజ్ వెల్, దే హ్యావ్ ద పేర్, బ్యూటిఫుల్. సో పక్కన పెడదాము. ఇదేందో కూడా తెలీదు, క్లిప్ ఆన్ స్టఫ్ ఇరిగిపోయింది. హోప్ దీని పేరు నాకు దొరికితే బాగుండు, బట్ దొరకకపోతుండొచ్చు. ఇది చిన్న ఇయర్ రింగ్స్ పిచ్చివి నాకు తెలిసి. సో నేను ఈరోజు చాలా ఎక్స్పెక్ట్ చేసినండి. నేను చాలా టైం తీసుకొని నేను వెళ్ళి తీసుకున్నా, బట్ నథింగ్ ఇంట్రెస్టింగ్ కేమ్ యెట్. డిసప్పాయింట్ అయినా నేను. సో ఇంకా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇదేంటిదో కూడా తెలీదు. నేను చెక్ చేస్తా దీన్ని, ఎందుకైనా మంచిది. ఈ ఫిష్ది అంటుకుంటుంది, ఇది అంత బాగా కాసు కూడా కొట్టట్లేదు, చూస్తే అర్థమైపోతుంది కదండి. ఇది ఎన్వాయిస్ అంట, హాకీ టీమ్ది కావచ్చు. ఏంటిదో ఇది కూడా నేను చూస్తా. ఇదిగోది ఇంకొక పేరు వచ్చింది దీనిది, బ్రేస్లెట్ అనుకుంటా, బట్ ఏంటిదో కూడా తెలియట్లేదు దానికి, ఎందుకంటే ఓపెనింగ్ కూడా లేదు. సో దట్స్ ద ట్రాష్ యాజ్ వెల్ ఫర్ మీ. అండ్ చిన్నది ఇయర్ రింగ్ వచ్చింది, ఇంకోటి పేరు ఉండదు నాకు తెలుసు. సో ఈరోజు మన వేట ఇలా ముగిసింది. ఇంకొక ఇయర్ రింగ్ ఉంది, ఇది కూడా ఇండియా నుంచి తెచ్చిన పిచ్చి ఇయర్ రింగ్ నాకు తెలుసు. సారీ, రింగ్ పిచ్చిది. సో మనం ఎందుకు వచ్చేసినామండి. ఈరోజైతే నాకు ఏమీ మంచి దొరకలేదు. హోప్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. సో మీకు నా వీడియో నచ్చితే, కాంటెంట్ నచ్చితే, మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే వీడియోని ఇంప్రూవ్ చేసుకోనికే ప్లీజ్ ఇవ్వండి కామెంట్స్లో, నేను అన్ని కామెంట్స్ చదువుతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను లిటరల్లీ ఇట్ ఇస్ నా మెయిన్ యూట్యూబ్ అయితే కాదండి, బట్ నాకు జ్యువెలరీ అన్నా, యాంటిక్స్ అన్నా, అండ్ ఆర్ట్ డెకో పీసెస్ అన్నా చాలా ఇష్టము. నాకు ఇల్లు కూడా చాలా పాత ఇల్లులు అంటే చాలా ఇష్టం, వాటిలో చార్మ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ అందరికి ఇట్లా నచ్చుతుందో లేదో తెలీదు. కాకపోతే నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉంటా ఎప్పుడన్నా ఇట్లాంటివి తెచ్చుకుంటే, నేను నాకు ఇచ్చుకునే గిఫ్ట్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి, హ్యావ్ ఎ గుడ్ నైట్. ఎందుకంటే మాకు ఇక్కడ టైం 8:30 అయింది. సో గుడ్ నైట్, బాయ్.